శివుని ఆజ్ఞతో బయలుదేరిన వీరభద్రుడు గణాలను చూసి దక్షుడు ఏం చేశాడు? విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలా ప్రాప్తించింది? ఇప్పుడు తెలుసుకుందాం. శివుని ఆజ్ఞలను అనుసరించి భద్రకాళి వీరభద్రులు దక్షయజ్ఞ స్థానానికి బయలుదేరారు. వారి వెంట భద్ర రుద్ర గణాలు కనీ విని ఎరుగని ఆయుధాలతో దక్షుడి యజ్ఞవాటిక మీద భద్రకాళి వీరభద్రులు విరుచుకుపడ్డారు. దక్షుడు గడగడలాడిపోయి ఓ హరి విష్ణు అంటూ శ్రీహరి చరణాలను ఆశ్రయించాడు. ఇదంతా తెలియనివాడు కాదు కదా చక్రపాణి. అందుకే మృదువుగా దక్షుడితో ఈ విధంగా అన్నాడు. దక్ష, ఇప్పుడు దుఃఖించి ఏం ప్రయోజనం? శివుడికి అపరాధం చేసే వారికి కీడు కాకపోతే మేలు జరుగుతుందని ఎలా అనుకున్నావు? అపాత్రుల్ని ఆదరించినా అర్హులని ఆదరించలేకపోయినా అక్కడ దరిద్రము భయము మృత్యువు మాత్రమే సంచరిస్తాయి. దక్ష, ధర్మం వ్యతిరేకమైన యజ్ఞాన్ని తలపెట్టి నువ్వు శివద్రోహం చేశావు, శిక్షార్హుడవయ్యావు. నీ వంటి వాడి యాగానికి వచ్చి నేను కూడా శిక్షాపాత్రుడనయ్యాను. శివుణ్ణి ఎదిరించి నిలబడగలవారంటూ ఎవరూ లేరు. ఇక గెలవడం అనే ప్రసక్తే లేదు. నా దగ్గర సుదర్శన చక్రం అవి ఉన్నాయి కదా అని నువ్వు అనొచ్చు. ఇది కేవలం శివప్రసాదం మాత్రమే. శివుడికి నేను సహస్ర కమలార్చన చేస్తుండగా ఒక పువ్వు తక్కువ అయింది. అందరూ నన్ను పద్మాక్షుడు అంటే కమలం వంటి కన్నులు కలవాడిని అంటారు కదా. అదే ఉద్దేశంతో ఆ పువ్వు బదులు నా కన్నుని పెరిగి ఆయనను పూజించాను. అప్పుడు నా భక్తికి సంతుష్టుడైన శివుడు నేత్రదానంతో పాటు ఈ సుదర్శన చక్రాన్ని కూడా నాకు అనుగ్రహించాడు. శివుడు ప్రసాదించింది కాబట్టి ఈ చక్రం కూడా శైవమే. అందువల్ల ఇది శైవుల పట్ల వైరం వహించదు. దదీచి మహాముని నిన్ను చీత్కరించుకొని వెళ్ళిపోయినప్పుడే నేను కూడా వెళ్ళిపోయి ఉండవలసింది. కానీ ఏది ఎలా జరిగినా యజ్ఞాన్ని యజ్ఞ ధర్మాన్ని యాజ్ఞికుల్ని సంరక్షించి తీరుతానని నాకు ప్రతిజ్ఞ ఉంది కదా. అందుకే నేను ఆగవలసి వచ్చింది. మహారోషంతో వస్తున్నాడు ఆ వీరభద్రుడు. దండలేసినా దండాలు పెట్టినా దయతలిచే పరిస్థితి కాదు ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకి మూడింది. కాబట్టి జరిగిన దానికి దుఃఖించడం మాని ఏం జరిగితే అదే శివానుగ్రహంగా తలచి తృప్తిపడడం ఒక్కటే మిగిలింది అని విష్ణువు దక్షుడితో పలికాడు.